హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మీకు ఈరోజు ఎవరెవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో లాస్ట్ వరకు వీడియో చూడండి. బ్రహ్మాండమైన టిప్స్ చెప్తాను. ఇంకొకటి, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, ఏ వెజిటేబుల్స్ తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, ఇంకోటి ఎలాంటి చర్యలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, ఏమి తినకుండా ఉంటే మలబద్ధకం తగ్గుతుంది. ఎందుకంటే ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతిదీ సమస్యనే. కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది, కడుపంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది, గ్యాస్ బ్లోటింగ్ ఉంటుంది, తేన్పులు వస్తాయి, నోట్లకెళ్ళి ఏదో దుర్వాసన వస్తుంది. దాంతోపాటు ఏమవుతుంది అని అంటే నోట్ల తేపులు వచ్చినప్పుడు ఏంటంటే చేదుగా అనిపిస్తుంది. తర్వాత మోషన్ క్లియర్గా ఉండదు. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాము, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే కార్లో పోతున్నా, ఈ ఎక్కువ పిత్తులు రావడం వల్ల ఏమవుతుంది అంటే దుర్వాసన రావడము, ఏమి తినబుద్ధి కాదు. హోటల్కి పోయినా కొంచెం తినబుద్ధి కాదు, కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. ప్రతిదీ సమస్యనే. ఈ కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ వస్తాయి, ఫిషర్స్ వస్తాయి, ఫిస్టులా వస్తాయి, చాలా రకరకాల కారణాలు వస్తాయి. సో దీన్ని ఎట్లా తగ్గించుకుందాం, మనం ఏం చేస్తే మలబద్ధకం తగ్గుతుంది, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మనము ఏం వెజిటేబుల్స్ తీసుకుంటే, రోజు ఆహారంలో మనము ఏం వెజిటేబుల్స్ తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఫస్ట్ ఏంది అని అంటే అందరికీ తెలుసు, ఇది తింటే మనం చిన్నప్పుడు చెప్పేవారు ఇంట్లో ఏంది అని అంటే మ్యాథ్స్ మంచిగా వస్తుంది, మస్తు క్లెవర్ అవుతారు, ఐక్యూ పెరుగుతుంది అని అందరు చెప్తారు. ఏంది అది అని అంటే లేడీ ఫింగర్. ఈ లేడీ ఫింగర్ మనము రెగ్యులర్గా అంటే వారానికి అట్లీస్ట్ మన డైట్లో ఒక 2 సార్లన్నా లేడీ ఫింగర్ కర్రీ ఉండేటట్టు చూసుకుంటే ఏమవుతుంది అని అంటే అది మనకి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇంకొక విధంగా కూడా చేసుకుంటే ఏమవుతుంది అని అంటే లేడీ ఫింగర్ మళ్ళీ ఫ్రై చేసేసుకొని మలబద్ధకం తగ్గుతుంది అనుకోకండి, ఉడకబెట్టి మంచిగా కూరలాగా చేసుకోండి. అదొకటి. రెండోది ఏంటి అని అంటే సొరకాయ ఉంటుంది కదా, కొంతమంది సొరకాయ అంటారు, కొంతమంది ఆనపకాయ అంటారు, బాటిల్ గార్డ్ ఇంగ్లీష్లో. అది కూడా మనము ఫ్రై చేసుకోకుండా ఉడకబెట్టుకొని మంచిగా సొరకాయ కర్రీ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మూడోది ఏంటంటే స్పినాచ్, పాలకూర. ఈ పాలకూర కూడా మనము ఎక్కువ తీసుకున్నట్టయితే రెగ్యులర్గా మన డైట్లో ఉండేటట్టు చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఎందుకంటే పాలకూరలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఇది మజిల్ని రిలాక్స్ చేస్తుంది. దాని తద్వారా ఏమవుతుంది అని అంటే మనకు ఇంటెస్టైన్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల మోషన్ అనేది ఈజీగా పోవడం అనేది జరుగుతుంది. సో అలా చేసినట్టు అయితే కూడా మనకి ఏంటంటే ఇది మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే పొట్లకాయ కూడా రెగ్యులర్గా తిన్నట్టయితే ఏమవుతుంది అని అంటే మనకి ఈ కాన్స్టిపేషన్ని అరికట్టవచ్చు. ఇది వెజిటేబుల్స్ ఇంతవరకు ఓకే. తర్వాత ఫ్రూట్స్ కూడా మీకు 5 రకాల ఫ్రూట్స్ చెప్తా. అందులో లాస్ట్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే అది తీసుకుంటే ఖచ్చితంగా మీకు మలబద్ధకం తగ్గుతుంది. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్ ఏంది అని అనుకుంటే ఫిఫ్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అట్లా, కివీ ఫ్రూట్. మనము కివీ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే కివీ ఫ్రూట్లో సార్బిటాల్ అనేది ఉంటుంది. ఈ సార్బిటాల్ ఏం చేస్తుంది అని అంటే మన ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అంటే పెద్ద పేగులో మన మలం అట్లే పేరుకుపోయినప్పుడు ఏం చేస్తుంది, మలం పేరుకుపోయినప్పుడు మన అందుకే జనరల్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగాలంటారు. సో మలం పేరుకుపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కివీ ఫ్రూట్ తింటే ఏమవుతుంది అంటే చుట్టూ నీరుని గుంజేస్తుంది. నీరుని గుంజేయడం వల్ల పెద్ద పేగులో ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీగా ట్రావెల్ అయిపోతుంది. దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. అట్లా కూడా చేయడం వల్ల మనము ఏమవుతుంది అని అంటే కాన్స్టిపేషన్ని నివారించవచ్చు. రెండోది పపాయ ఫ్రూట్లో పపైన్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతుంది అని అంటే మనకి మోషన్ అనేది ఈజీగా ఫ్రీ ఫ్లో ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇంకొకటి మూడోది ఏంటంటే యాపిల్. ఈ యాపిల్లో ఏముంటుంది అంటే మెలామిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే పెక్టిన్ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది అని అంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా పోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మీకు చెప్పాను చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ అని చెప్పాను, అల్బుకారా ఫ్రూట్. అల్బుకారాని ఇంగ్లీష్లో ప్రూన్స్ అంటారు. సో ఈ ప్రూన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే దీంట్లో సార్బిటాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా డైజెషన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. సో
మలబద్ధకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినవలసింది ఏంటంటే అల్బుకారా ఫ్రూట్. ఈ బుకారా ఫ్రూట్ ఏంటంటే సార్బిటాల్ అన్ని ఫ్రూట్స్‌ల కన్నా ఎక్కువ సార్బిటాల్ లెవెల్స్ ఉండేది అల్బుకారా ఫ్రూట్. సో, ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా మనము కాన్‌స్టిపేషన్‌ని నివారించవచ్చు. దానితో పాటు నీళ్ళు ఎక్కువ తీసుకోవడము. ఇంకొకటి కొబ్బరి నీళ్ళు. ఆ కొబ్బరి నీళ్ళు కూడా రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ అయితది. ఇంకొకటి ఏంటి అనంటే మనము కొబ్బరి బోండా ఉంటది గదా! కొబ్బరి నీళ్ళు తాగినంక దాని లోపట కొబ్బరి వస్తది గదా! ఆ కొబ్బరి తీసుకున్నట్టయితే మనకు డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేననేది మనం గుడికి పోయి కొట్టే కొబ్బరికాయ గాదు. కొబ్బరి బోండా. దాంట్లో ఉండే కొబ్బరి. అది రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే తినడం వల్ల గానీ, ఆ కొబ్బరి నీళ్ళు రెగ్యులర్‌గా తాగడం వల్ల గానీ, మనకు డైజెషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? మోషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే మోషన్ మంచిగుంటుందో పొట్ట సమస్యలు గానీ, గట్ సమస్యలు గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ, జీఈఆర్‌డీ గానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గానీ, ఎలాంటి సమస్యలుండవు. మనకు పొట్ట సమస్య ఉంటేనే మనకేమైతదంటే ఫ్యాటీ లివర్ రావడమో, లేకపోతే ఇంకేదో గాల్ బ్లాడర్‌లో ప్రాబ్లమ్ రావడమో, ప్యాంక్రియాస్ ఇష్యూ రావడమో, నోటి నుంచి దుర్వాసన రావడము, లేజినెస్, డల్‌నెస్, డిజీనెస్, డ్రౌజీనెస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ ఫ్రూట్స్ రెగ్యులర్‌గా తింటూ, ఈ వెజిటబుల్స్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మనకు మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇంకొకటి మీరేంటంటే మీకు ఒకవేళ మలబద్ధకంలో హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంటది? సో, మలబద్ధకంలో హోమియోపతిలో మంచి ఔషధాలున్నాయండి. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నక్స్వామిక అని ఒక మెడిసిన్ ఉంది. దాని తర్వాత గ్రఫైటిస్ అని ఒక మెడిసిన్ ఉంది. దాని తర్వాత లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంది. దాని తర్వాత కార్బోవెజ్ అని ఒక మెడిసిన్ ఉంది. దాని తర్వాత చైనా అని ఒక మెడిసిన్ ఉంది. ఇట్లా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి. హోమియోపతిలో ఈ మెడిసిన్స్ చెలిడోనియం అని ఒక మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని బట్టి అంటే కాన్‌స్టిపేషన్‌లో కూడా రకరకాలు ఉంటాయి. సో, ఇబ్బంది ఎప్పుడు అనిపిస్తుంది? ఎట్లా ఉంది? అది మనం దాన్ని కన్సిడర్ చేసి మెడిసిన్ తీసుకున్నట్టయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద తెలియజేయని నెంబర్‌కి కాల్ చేయండి. మమ్మల్ని సంప్రదించండి. మేము చెప్తాము. చాలామంది ఈ మధ్యలో పేషెంట్స్ ఏమంటున్నారంటే, సార్ మేము హైదరాబాద్‌లో ఉండం దూరం నుంచి. సో, వాళ్ళకి కూడా వీడియో కన్సల్టేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, మీరు సంప్రదించొచ్చండి. థాంక్ యూ.